ఇప్పుడే వేణుస్వామి ఫోన్ చేశాడు. వేణుస్వామి ఉంటాడు కదా ప్రముఖ, మన గోవిందలో అప్పట్లో ఆ సినిమాలో శ్రీదేవికి వాళ్ళ శటకోపం పెట్టాడు ఆ సీన్లో. యాక్టరా లేదు, జ్యోతిష్ ఓకే 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 సినిమా జ్యోతిష్ అంటే సినిమాలకు పెట్టేవాడు అప్పట్లో. ఓకే. సో తను ఇప్పుడే ఫోన్ చేశాడు అనమాట. చేసి ఈయన ఒక 2-3 ఏళ్ల క్రితమే మీ గురించి ఒక వీడియో చేశాడు. నేను జోస్యం చెప్పాను, వర్మ ఇక పైన ఎప్పటికీ హిట్లు ఇవ్వలేడు, ఇట్లాగే ఫ్లాప్లు ఇస్తూ పోతుంటాడు అని స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు అడగండి సార్ని అన్నాడు. ఇప్పుడు జోస్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడేవాడు నాకు తెలీదు. ఈ 100 మంది చెప్తారు, 1000 మంది ఇదే అంటారు. రామ అయిపోయిందని నేను 15 ఏళ్ళ నుంచి అంటున్నాను, నేను సినిమాలు తీస్తాను. కానీ ఎవరైతే నా మీద అనాలిసిస్ చేస్తున్నారో వాళ్ళు పని లేకుండా రోడ్డు మీద తిరుగుతారు. నాకు ఫుల్ పని చేసుకుంటున్నాను. సో దాని మీద నేను ఏం చెప్తాను. ఇంకా మనం మాట్లాడుకుంటున్న కంటిన్యూస్లో ఒక రామ్ గోపాల్ వర్మ అనే ఒక దర్శకుడు శివ అనే సినిమాను తీసి ట్రెండ్ సెట్టర్గా నిలిచి తెలుగు సినిమాను శివకి ముందు శివకి తర్వాత అనేటువంటి స్థాయికి తీసుకుపోయినటువంటి ఒక వ్యక్తి ఒక పనికిమాలిన మతి భ్రమించిన వ్యక్తిగా తయారై పనికిమాలిన సినిమాలు బూతు సినిమాలు తీసుకునే స్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏం చేయాలో అర్థం కాక మనిషి అతను జాతకం చెప్పారు కదా, నేను ఆల్రెడీ ఒక 7 years బ్యాకే చెప్పిన రామ్ గోపాల్ వర్మ దుకాణం బంద్ అవుతుంది, వేస్ట్ రామ్ గోపాల్ వర్మ, అసలు రామ్ గోపాల్ వర్మకు అంత సీన్ లేదు, అసలు రామ్ గోపాల్ వర్మకు తలకాయ లేదు, తలకాయ మాత్రం ఉంది కానీ దాంట్లో గుజ్జు లేదు. ఎప్పుడు అయిపోయింది ఆ గుజ్జు, సర్కార్ సినిమాతోనే అయిపోయింది ఆ గుజ్జు, ఇప్పుడు లేదు. అనుకోకుండా నిన్న ఇంటర్వ్యూలో కూడా అడిగాను ఆ ప్రశ్న, మీరు వినే ఉంటారు. మీరు అంటే నాకు ఈ వేణుస్వామి ఎవరో తెలియదు అన్నాడు యాక్చువల్గా. ఆయన ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గుర్తింపు కోసం మనం ప్రాకలాడట్లేదు, రామ్ గోపాల్ వర్మకు వేణుస్వామి తెలవడం వల్ల లాభం లేదు. అంటే గోవిందలో మీరు ఉన్నారు కదా, నేను సెట్ ఇన్ఛార్జ్ ఉండడం కాదు, గోవింద సెట్కు నేను ఇన్ఛార్జ్, వెంకటేశ్వర స్వామి సెట్కు నేను ఇన్ఛార్జ్. సో తెలియదు అని ఆయన చెప్పినంత మాత్రాన మనకు అయ్యేదేం లేదు. రామ్ గోపాల్ వర్మ అందరితో మాట్లాడతాడు, 10 నిమిషాలకి నాకు తెలియదు అంటాడు. ఓకే. సో రామ్ గోపాల్ అంటే అదే చెప్తున్నా కదా, మతి భ్రమించింది ఆయనకు. సో ఆయన గురించి తెలుగు మీడియా దిగజారి ఆయనను నెత్తికెత్తుకుంటుంది. కానీ రామ్ గోపాల్ వర్మ 3 నెలలు మర్చిపోతే తెలుగు మీడియా రామ్ గోపాల్ వర్మకు నెక్స్ట్ డే 3వ నెల తర్వాత 4వ నెల ఫస్ట్ రోజుకు తిండి కూడా ఉండదు. ఎందుకంటే ఈ మీడియా వల్లనే ఆ మాత్రం అన్న సినిమాలు అబ్బు సినిమాలు నడుస్తున్నాయి. నిజంగా పక్కన పెడితే తెలుగు మీడియా పక్కన పెట్టినాడు. నిజంగా రామ్ గోపాల్ వర్మ నిజంగా తోపు అయితే అసలు బాంబేలో ఉంటాడు, ఇక్కడికి ఎందుకు వస్తాడు? పొద్దున్న లేస్తే టీవీ ఛానల్లో కరెక్ట్గా 9 hours మాట్లాడుకుంటాడు. పొద్దున ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే రాత్రి 8 గంటల వరకు టీవీ ఛానల్లో కాఫీలు తావుడే ఇంకా ఆయన పని. నిజంగా పని ఉన్నాడు అని చేసుకుంటాడా? నిన్న నేను అడుగుతుంటే మాట అంటుండే, ఏమంటుండంటే నా గురించి చెప్పిన జ్యోతిష్యులు అందరూ పని లేకుండా ఉన్నారు, నేను మాత్రమే పని చేసుకుంటాను. నువ్వు చేసే పని ఏంది ఒకసారి చెప్పి ఒక మీడియాకి వచ్చి చెప్పు. నువ్వు చేసే తొక్కల సినిమాలు తీసేది భూత్ సినిమాలు, GSTలు RSTలు తప్ప నువ్వేం సినిమా చేసినావు? ఒక్క సినిమానన్నా జనాలు చూసే సినిమా. కమ్మరాజ్యంలో కడప రెడ్లు, తెలంగాణలో ఆంధ్ర రెడ్లు, ఇంతకు మించి కాంట్రవర్సీ లేకుండా నీ బ్రతుకుందా ఎక్కడన్నా? ఒక మంచి సినిమా తీసిన చరిత్ర అనేది. ఎందుకంటే అశుద్ధంలో రాయేసినట్టే. రామ్ గోపాల్ వర్మతో ఎందుకు పెట్టుకోరంటే అదొక పెంట, అశుద్ధం. అది అశుద్ధంలో మనం రాయేస్తే ఏమవుతుంది? మనం ఇస్తుంది. దాని బదులు ఈ అశుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాయి ఏమనుకోండి, జనాలు వెళ్ళిపోతారు అంతే. అది పండితులు కావచ్చు, పెద్ద వాళ్ళు. మొన్ననే ఆయన రైటర్తో కూడా గొడవ పెట్టుకున్నాడు, జయకుమార్. కాదు మన పాటలు రాస్తారు, శిలాశ్రీ. కాదండి మొన్న ఆయన పేరు, ఆయనను కూడా ఏదో కులం పేరు పెట్టి తిట్టిండు కమ్మరాజ్యంలో కడపరెడ్లు రిలీజ్ అప్పుడు. సో ఇక్కడ సరే మనము ఈ సబ్జెక్టు నుండి అది కూడా ఈ డబ్బు వల్ల వచ్చినటువంటి బల్బు వ్యవహారమే. ఇది కూడా డబ్బు వల్ల వచ్చినటువంటి బల్బు వ్యవహారమే. నేను ఎట్లనైనా డబ్బు సంపాదిస్తా అనేటువంటి బల్బు వ్యవహారం. ఎందుకంటే నేను నా భూ సినిమా కూడా తీసి నేను ఇంటర్నేషనల్ సర్వర్లలో రష్యాలో జర్మనీలో సర్వర్లలో ఎక్కించుకొని నేను బతుకుతా, పైసలు సంపాదించుకొని బతుకుతా అనేటువంటి బల్బు వ్యవహారం ఇది కూడా. సో ఈ కలియుగంలో మనము ఏదైతే ఓన్ చేసుకొని బతుకుతున్నామో ఈ కాంపిటీషన్ వల్ల డబ్బు సంపాదించాలి అనేటువంటి కాంపిటీషన్ ఉండడంలో తప్పులేదు. మరి లెక్క చూస్తే రామ్ గోపాల్ వర్మ గ్రేట్ కదా మరి. దేనికి ఆయన ఇది అనుకుంటా చేయగలుగుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ గేట్ ఎట్లయితాడు? వాడు పిచ్చోడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వేణుస్వామి జ్యోతిషం చెప్పుకుంటుండే, వేణుస్వామి స్థాయి వేరు. అవును. కానీ రామ్ గోపాల్ వర్మ స్థాయి గొప్పది. అట్లాంటి సినిమాలు తీయమనండి, మళ్ళీ ఒక శివ తీయమనండి, మళ్ళీ సర్కార్ తీయమనండి. బొంబాయిలో కనిపిస్తే అంటారు, అమితాబ్ బచ్చన్ ఇంటి ముందర పోతే వాడు గురకగాడే మళ్ళీ హైదరాబాద్ దాన్ని గురికిస్తాడు. అదేంటి మీరు అడిగిన ప్రశ్నకు నాకు తెలుసు అబద్ధం, అది నాకు తెలుసు కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, సోషల్ మీడియా ఇప్పుడు నా నెట్వర్క్ నాకు ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ నెట్వర్క్ రామ్ గోపాల్ వర్మకు ఉంటుంది. ఆ వేణుస్వామి తక్కువ కాదు కదా. వేణుస్వామి కూడా ఆయన సినిమా సెట్ ఇన్ఛార్జ్కి పనిచేస్తే నేను తెలియదంటేనే అర్థం చేసుకోండి మీరు. గోవిందా సినిమాకు
3 నెలల పాటు మన వెంకటేశ్వర స్వామి సెట్కు నేను ఇన్ఛార్జు, వేణుస్వామి తెలియదు అన్నాడు అంటే ఆయన గురించి మీరు అర్థం చేసుకోండి. సరే ఆయన గుర్తుపట్టాలని నాకు ఏం లేదు. నేను ఏమంటున్నా అంటే రామ్ గోపాల్ వర్మ చెప్పింది పట్టించుకో, అది వేరండి. మనం నిజంగా బ్రతుకుతున్నప్పుడు నేనున్నా అండి, పవన్ కళ్యాణ్